చైనాలో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. వాయవ్య చైనాలోని యునాన్ ప్రాంతంలో సంభవించిన ఈ విపత్తు వందల సంఖ్యలో ప్రాణాలు బలికొంది. మరెందరినో క్షతగాత్రుల్ని చేసింది. వేల సంఖ్యలో ఇళ్లను నేలకూల్చి భారీ ఆస్తి నష్టం చేకూర్చింది. అయిన వారిని, ఉన్న ఇళ్లను కోల్పోయిన స్థానికుల పరిస్థితి దయనీయంగా మారింది. లాంగ్టౌషన్ టౌన్షిప్ కేంద్రంగా సంభవించిన భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏమవుతుందో తెలుసుకునేలోపే భారీగా ఆస్తి నష్టం జరిగిపోయింది. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు ధ్వంసం కావడంతో ఆ ప్రాంతానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లూథియన్ ప్రాంతంలోనూ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ప్రకృతి ప్రకోపానికి వెలవెల్లాడిన ప్రాంతాల్లో సైనిక బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రాణాలతో ఉన్నవారిని రక్షించడానికే తొలి ప్రాధాన్యమిస్తామని అధికారులు వెల్లడించారు. ఇళ్లు, భవనాల శిథిరాల కింద మృతదేహాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయని, చాలా మంది చిక్కుకున్నారని సహాయక బృందంలోని ఓ విద్యార్థి వెల్లడించారు. భూకంపం సంభవించినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో రణరంగాన్ని తలపించిందని స్థానికులు చెబుతున్నారు. తమ ముందే ఇళ్లు పేకమేడలా కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపం రూపంలో చైనాను మరో విపత్తు వెంటాడింది. ప్రకంపనల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రజలు తలోదిక్కు పరుగులు తీయగా భూకంప తీవ్రతకు పేకమేడల్లా కూలిన ఇళ్ల కిందే అనేక మంది మృత్యువడికి చేరారు. చైనాలో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ భూకంపంతో వాయువ్య చైనాలోని యునాన్ ప్రాంతం మృత్యుదిబ్బను తలపిస్తోంది. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా భారీగా ఆస్తి నష్టం చేకూర్చింది. కనీసం 12,000 ఇళ్లు కూలిపోగా వాటిలో ఎక్కువగా పెంకుల ఇళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప ప్రభావంతో తీవ్ర నష్టానికి గురైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యల్ని కొనసాగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించిన అధికారులు సహాయ చర్యల్ని వేగవంతం చేశారు. అయితే శిథిలాల్ని తొలగిస్తున్న కొద్దీ మృత్యు సంఖ్య పెరుగుతోంది. లాంగ్టౌషన్ టౌన్షిప్ కేంద్రంగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదు కాగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. భూకంపంతో రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు ధ్వంసమై ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన ప్రాంతాల నుంచి నిరాశ్రయుల్ని తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 2,500 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా ప్రతికూల వాతావరణంతో తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. రెడ్ క్రాస్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా భూకంప మృతులకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సంతాపం ప్రకటించారు.